వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఈరోజు మన గెస్ట్ గురించి చెప్పాలంటే ముందుగా 2 నిమిషాలు చెప్పాల్సి ఉంటుంది. కడప రాజకీయాల్లో ఆయన పేరు తెలియని వారు ఉన్నారు. కడప రాజకీయాలకు సంబంధించి కానీ ఏ పార్టీ రాజకీయం గురించి అయినా కానీ ఆయనకు తెలుసు. ఆయన తెలియని రాజకీయమే లేదు. ఆయన కడప జిల్లాకు సంబంధించిన సతీష్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం ఉన్నారు. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నమస్కారం. కడప రాజకీయాల్లో సతీష్ రెడ్డి పేరు తెలియని వాళ్ళు ఉంటారంటారు, నిజమేనండి? గడిచిన 30 ఇయర్స్ నుంచి నేను యాక్టివ్గా ఉంటున్నా. పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండడంతో పాటు నేను ఉన్నటువంటి పరిస్థితి, నేను ఉన్నటువంటి పొజిషన్ అంటే ఐ వాజ్ ప్రైమరీలీ నేను 28 సంవత్సరాలు 29 సంవత్సరాలు ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారికి వైరి వర్గంలో ఉన్నాను. సో ఆ పోరాటం చేసేటప్పుడు బికాస్ హీ వాజ్ అ స్టాల్వర్ట్, అంత ఫైట్ చేస్తున్నాం కాబట్టి సమానంగా అందరు కూడా చాలామందికి నేను సుపరిచితమే. రాజశేఖర రెడ్డితో ఫైట్ చేసిన వాళ్ళు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్తో కలిసి పనిచేస్తున్నారు. ఎట్లా చూడాలి? అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. దానికి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనము, లోకేష్ గారి గొప్పతనము, మరి వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళను వాళ్ళతో కలుసుకునే రకంగా చేసినటువంటి ఘనత లోకేష్ది, చంద్రబాబు నాయుడు. సుదీర్ఘకాలం మీరు ఆ ఫ్యామిలీకి వ్యతిరేకంగానే ఉన్నారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ మధ్యనే ఆ పార్టీలోకి వచ్చారు. ఏదో కొంత కీలక బాధ్యతలు మీకు జగన్ అప్పగించారని అంటున్నారు. ఏంటండి అవి? ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బిల్డప్ చేసేటువంటి కార్యక్రమాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు పూర్వపు 6 జిల్లాలు, రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు, కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరుతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కూడా, ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ బాధ్యతలు కూడా ఆయన నా మీద పెట్టడం జరిగింది. మీరు గారు మీ అబ్బాయి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం బాగా జరుగుతుంది. మా అబ్బాయిల గురించి నాకైతే వాళ్ళు ఒక సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇంకా యాక్టివ్గా రాజకీయాల్లోకి రావాలా లేదా అనేది ఇంతవరకు నాకైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. బట్ తండ్రి మీద విపరీతమైనటువంటి గౌరవం, అభిమానం ఉండే నేను చేసేటువంటి కార్యక్రమాల్లో కరెక్ట్గా మన ఎలక్షన్ ముందు వాళ్ళకు ఉన్నటువంటి స్టడీస్ అన్నీ పూర్తి అయిపోయినాయి. వాళ్ళ చదువులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండడం జరిగింది. నేను రాజకీయంగా తిరిగేటప్పుడు నాకు సహాయం చేసేదాంట్లో కార్యక్రమాల్లో ప్రచారం కానీ ఇంకో దాంట్లో ప్రధాన భూమిక పోషించారు. వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా తిరగడం, ఆ గ్రామాల్లో తిరగడం ఇవన్నీ చేశారు. బట్ నేను అనుకోవడము ఇంకా వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చేదానికి ఇంకా సమయం ఉందనుకుంటున్నా. ఎందుకంటే ఒక వ్యక్తిగా పూర్తిగా వాళ్ళు ఏదైతే దేనికోసమైతే చదువుకున్నారో దాన్ని సద్వినియోగం చేసుకునేదానికి కానీ ఆ యాంగిల్లో వాళ్ళు పోవాల్సినటువంటి అవసరం ఉంది. నా పెద్ద కొడుకు లా చేశాడు. కనీసం ఒక 10 సంవత్సరాలన్నా ఆయన అభ్యసించినటువంటి విద్యకు తగిన న్యాయం చేసే రకంగా కోర్టులో ప్రాక్టీస్ చేయడం కానీ, ఒక మంచి అనుభవం, ఒక మంచి అడ్వకేట్గా ప్రూవ్ చేసుకున్న తర్వాత దెన్ యూ కెన్ కమ్ టు పాలిటిక్స్. మా రెండో వాడు కూడా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అతను సివిల్ ఇంజనీరింగ్ చదివించడానికి కారణం ఏంటంటే నేను ఒక కాంట్రాక్టర్. బేసిక్గా నా యొక్క ఆదాయం కానీ, నా బ్రెడ్ అండ్ బటర్, నా లైవ్లీహుడ్కి నేను చేసుకునేటువంటి పనులన్నీ కూడా కాంట్రాక్టుల ద్వారా సంపాదించుకునేటువంటిదే. సో దాన్ని టేక్ ఓవర్ చేసేటువంటి బాధ్యతలు అతని మీద ఉన్నాయి. ఆయన కూడా ఒక 10-15 సంవత్సరాలు ఆ కార్యక్రమాలు ఏదైతే మా కన్స్ట్రక్షన్ కంపెనీ ఉందో ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలో యాక్టివ్గా తీసుకొని రావడము, మా కాళ్ళ మీద మేము నిలబడుకునేటువంటి పరిస్థితి, ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడకుండా చేయడం ఒకటి. రెండవది, రాజకీయాల్లోకి వచ్చే ముందు మనం సంపన్నులుగా ఉండాలి. మన డబ్బులు మనకు లేవనుకోండి, మనం డబ్బులతో ప్రతినిత్యము డబ్బులతో అవసరం ఉంటుంది రాజకీయాలు చేసేటప్పుడు. మన సంపద మనకు లేనప్పుడు మనం తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న కార్యక్రమాన్ని కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఉంటుంది, అవినీతి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయాల్లో నీతివంతంగా ఉండాలనేది నా అభిమతం. కాబట్టి మా ఆర్థికంగా మేము పాలిటిక్స్లో చేసేటప్పటికి కూడా అది మాకు ఇంపాక్ట్ పడకూడదు. ఫైనాన్షియల్గా వీ షుడ్ బీ ఇన్ అ ప్లేస్ వేర్ వీ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. కాబట్టి అతన్ని కూడా కొంచెం ఇంకో 10-15 సంవత్సరాలు యాక్టివ్గా ఆయన యొక్క కన్స్ట్రక్షన్ కంపెనీ దాన్ని బిల్డప్ చేసుకునేటువంటిది కానీ ఈ యొక్క కాంట్రాక్ట్ చేసుకునేది దాంట్లో నిమగ్నంగా సూచనలు ఇస్తున్నాం. ఇప్పట్లో రాకపోవచ్చు అనుకుంటున్నాను నేను కూడా. గత అసెంబ్లీ ఎలక్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి చూసాం, కానీ కంచుకోట లాంటిది వైఎస్ఆర్సీపీకి కడప జిల్లా అంటారు. కడప జిల్లాలో కూడా ఆ రకమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? కొన్ని అభూత కల్పనలు తెలుగుదేశం పార్టీ ఆర్కెస్ట్రేట్ చేసి ప్రజల్లోకి కొన్ని అయినటివి కానిటివి, ఒక జనంలోకి జగన్మోహన్ రెడ్డి మీద ఒక తప్పుడు ఆలోచనలు వచ్చే రకంగా ప్రచారం చేయగలిగింది, దాంట్లో విజయం సాధించినారు. నేను దాంట్లో 100% నేను కరెక్ట్ అని చెప్పలేను, అబద్ధం అని చెప్పలేను, కానీ బట్ చంద్రబాబు నాయుడు చాలా పెద్ద సిద్ధహస్తుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి టీం అంతా కూడా దీని మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇటీవల చూస్తున్నాం మనం, ఒక ఈవెంట్ చేయాలన్నా, ఒక మనిషిని సాబటేజ్ చేయాలన్నా ఒక పద్ధతిగా వీళ్ళు అటాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. బహుశా వాళ్ళు చేసేటువంటి ఆ స్ట్రాటజీలో
జగన్మోహన్ రెడ్డి గారు నేనేం తప్పు చేస్తాను, నేను ప్రజలకు అన్ని చేశాను కదా, నా నుంచి అందరూ మేలే పొందారు కదా, నేను ఎందుకు ఓడిపోతాను అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనో లేకుండా ఉంటే వాళ్ళు చేసేటువంటి విష ప్రచారాన్ని తిప్పికొట్టే దాంట్లో సమర్థవంతంగా చేయలేకపోవడం వల్లనో ఎలక్షన్ పోయినట్టుంది. అంటే జగన్ తప్పులు చేయలేదంటారా? తప్పులు అంటే ఒక్కొక్కరి విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. తప్పులని మనం అనలేం. ఇప్పుడు నా యొక్క విధానంలో ప్రజలకు మేలు చేసేటప్పుడు, ప్రజల సేవలు చేసేటప్పుడు నేను ఒక యాంగిల్ ఎంచుకోవచ్చు, ఇంకొక యాంగిల్ ఎంచుకోవచ్చు. నేను చూసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజాహితంగా ఉండాలా, సామాన్య ప్రజలకు అందరికీ కూడా మేలు జరగాల, ముఖ్యంగా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్లకు నేను చేయూతగా ఉండాలా, వాళ్ళ గుండెల్లో నేను ఉండాలనేటువంటిది ఆయన ఆలోచనగా ఉన్నట్టు ఉంది. మీరు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలన చూస్తే దేని మీద ప్రియారిటీ ఇచ్చారు? సంక్షేమ పథకాల మీద ప్రియారిటీ ఇచ్చారు, హెల్త్ మీద ప్రియారిటీ ఇచ్చారు, ఎడ్యుకేషన్ మీద ప్రియారిటీ ఇచ్చారు. ఈ ఎవరికి అవసరం అండి? ఈ 3 సామాన్య ప్రజలకు అవసరము, మామూలు పేదవానికి అవసరము, బలహీన వర్గాల వాళ్ళకు అవసరం. కాబట్టి వాళ్ళందరి అభ్యుదయమే నా యొక్క అజెండా అని చెప్పేసుకొని వాళ్ళకి చేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయిపోయినారు. ఆయన ఎట్లా పడినారో, ఆయన ఏం చేస్తారో కానీ ఒక క్యాలెండర్ ఇచ్చి పలాని టైంలో పలానాకి డబ్బులు పడాలంటే బటన్లు నొక్కినటువంటి కార్యక్రమం. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు, అనేక హామీలు ఇచ్చినాడు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి చూసుకొని ఎందుకు చెప్పాడు? మరి ఒకటన్నా చేయగలిగినాడా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినటువంటి కార్యక్రమాలే కాకుండా చెప్పనిది కూడా చాలా ఇంప్లిమెంట్ చేశాడు. ఎక్కడే కానీ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో కానీ లేకుండా ఉంటే వాటి అమలు అయ్యేటువంటి తీరులో కానీ ఒకరోజున డిలే జరిగిందా? ఏ పెన్షన్ ఏ డేట్లో పోవాలనో ఆ డేట్లో పడింది. అమ్మఒడి ఏ డేట్లో పోవాలనో ఆ డేట్లో పోయింది. రైతులకు ఏ నెలలో డబ్బులు పడాలనో ఆ డబ్బులు పడ్డాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు పోవాలనో అప్పుడు పోయింది. విద్యా దీవెన ఎప్పుడు పోవాలనో అప్పుడు పోయింది. 2,73,000 కోట్ల డబ్బులు ఒక మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా జనానికి పోయినటువంటి కార్యక్రమం. సో బహుశా ఇంత మంచి కార్యక్రమం చేశాను కదా, వీళ్ళందరూ ఎన్ని తప్పులు చెప్పినా కూడా ప్రజలు ఎందుకు నమ్ముతారు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోయిండొచ్చు. అదే ఈరోజు దానివల్లనే మూల్యం చెల్లించినట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఒకవైపు జనానికి ఏ రకంగా మేలు చేయాలనేటువంటి యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటే, ఏ రకంగా ఆయన మీద లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి ప్రజలను పక్కదావ పట్టించే దాంట్లో బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క వాదన తీసుకొని పోగలిగినారు. కొన్ని ల్యాప్సెస్. ఇప్పుడు మద్యం పాలసీ ఉంది. మద్యం పాలసీలో నాకు తెలిసి అప్పుడేం జరుగుతుంది, ఇప్పుడు అదే జరుగుతుంది. ఈరోజు కూర్చొని పెద్ద అవకతవకలు జరిగినాయి అని చెప్పారు, ఎవరెవరినో అరెస్ట్ చేయాలని చెప్పి చూపిస్తున్నారు. ఈరోజు కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఓఎస్డీగా ఉన్నారో పాపం ఆయనంత మంచి వ్యక్తి నేను ఎవరిని చూడలే. చాలా హానెస్ట్ పర్సన్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు పులివెందుల ప్రాంతంలో ఆయన పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి పాడాకు ఓఎస్డీగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి ఏ సామాన్యమైన వ్యక్తినైనా కూడా అడగండి ఆయన ఎటువంటి వ్యక్తి అనేది తెలుస్తుంది. అంటే ఆ 2 లక్షల మంది జనాభాతో మమేకం అయిపోయినాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు. ఒక చిన్న అవినీతి ఆరోపణ కానీ, ఒక చిన్న హై హ్యాండెడ్నెస్ కానీ, ఒక హెడ్ స్ట్రాంగ్ కానీ ఎక్కడైనా ఆయన మీద ఉందేమో ఆరోపణలు చూడండి. మరి అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు ఈ లిక్కర్ కేసులో లింకప్ చేసుకుని లోపల పెట్టారు. ఆ రోజుకి ఈ రోజుకి ఏం తేడా ఉంది లిక్కర్ పాలసీలో? నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం తేడా ఉంది అప్పటికి ఇప్పటికీ? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్టయితే ఈరోజు నువ్వేం చేస్తున్నావు? గడిచిన ప్రభుత్వంలో ఏం జరిగిందో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలు అదే పాలసీ నువ్వు కంటిన్యూ చేస్తావు కదా. అంటే మీరు డిజిటల్ పేమెంట్స్ కాకుండా నగదు చేశారు, అట్లాగే కొత్త బ్రాండ్స్ తెచ్చారన్నది టీడీపీ ఆరోపణ. బ్రాండ్ అనేది, కొత్త బ్రాండ్స్ అనేది, పాత బ్రాండ్ అనేది ప్రజలకు ఎవరు కావాలో వాళ్ళు కొనుక్కుంటారు. అది ఏపీబీసీఎల్ బ్రివరేజ్ కార్పొరేషన్ వాళ్ళు పర్చేస్ చేస్తారు. దాంట్లో ఒక ముఖ్యమంత్రి యొక్క ప్రమేయం ఏముంటుంది? అనేటువంటి షాప్లో ఇండెంట్ పెడతారు. ఆ ఇండెంట్ పెట్టిన దాని ప్రకారం ఏ లిక్కర్ కావాలో వాళ్ళు దాంట్లో సప్లై చేస్తూ వస్తారు. దాంట్లో ముఖ్యమంత్రి గారి పాత్ర ఏముంటుంది? ఒకవేళ అది తప్పైతే ఈరోజు జరిగేది ఏంది నన్ను అడగండి. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు బ్రివరేజ్ కార్పొరేషన్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి ముడుపులు ముడుతున్నాయా లేవా? దీని మీద వాళ్ళు ఏమైనా ప్రమాణం చేయగలుగుతారా? ఈరోజు లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఎస్, మీరు ఏదో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు, ఈ యొక్క లిక్కర్లో ప్రభుత్వానికి ముడుపులు ముట్టాయని చెప్పి ప్రధాన ఆరోపణ. నేను ఈరోజు ఆ ఆరోపణ గురించి నేను అడుగుతున్నాను. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ బిడ్డల మీద ప్రమాణం చేసి మీకు ఈ లిక్కర్ ద్వారా డబ్బులు రాలేదని ప్రమాణం చేయగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మిగతా అన్ని పక్కన పెట్టండి. నువ్వు చెప్తావు, నేను చెప్తా, అవన్నీ పక్కన పెట్టి ఒకటే దేవుని ముందరికి పోయి మీరు ప్రధానంగా మీరేమన్నా నమ్ముతారు? వెంకటేశ్వర స్వామి
నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి ముందర కానీ, లేకుంటే నీ కొడుకు మాదిరి లోకేష్ ఆయన కొడుకు మీదనో, లేకుంటే చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు మీద ప్రమాణం చేసి మేము ఎటువంటి అవినీతి చేయలేదు, మాకు ఒక్క రూపాయి కూడా ఈ లిక్కర్ లాబీలో రావడం లేదని చెప్పగలుగుతారా? ఈ రోజుకి అదే జరుగుతుంది. ఈరోజు అదే దోచుకుంటున్నారు. నీ కమిషన్ రావడం లేదా నీకు ఏపీ బ్రివరేజెస్ నుంచి? సాయిరెడ్డి లాంటి నాయకులు బయటకు వచ్చేసి చేస్తున్న కామెంట్స్ కానీ, సాయిరెడ్డి జగన్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ వల్లనే సమస్య అంటారు. సాయిరెడ్డి గారి గురించి నాకు పెద్దగా తెలియదు, ఎందుకంటే నేను పార్టీలోకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆయన పెద్దగా ఆయనకు వచ్చేవాళ్ళు లేరు. నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయిన తర్వాత పార్టీలోకి వచ్చిన. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత నేను యాక్టివ్గా ఉండే సమయంలో 2-3 సార్లే విజయసాయి రెడ్డి గారు వచ్చారు. నేను ఇంతవరకు ఆయనతో ఒకసారి కూడా నేను మాట్లాడలే. మరి ఆయన చేసేటువంటి ఆరోపణలు చూస్తే పార్టీలో 2 సార్లు ప్రధానమైనటువంటి రాజ్యసభ, ఏ వ్యక్తికైనా ఎవరైనా అనుచితంగా లబ్ధి చేయాలా, ఒక గొప్ప హోదా ఇవ్వాలంటే రాజ్యసభ. అంటే 2 సార్లు రాజ్యసభ ఇచ్చినటువంటి వ్యక్తి మీద ఆయన ఆ రకంగా మాట్లాడడం చాలా తప్పు. బట్ ఇటీవల నేను మళ్ళీ కొన్ని రిజాండర్స్ చూశాను. నేను ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక మాట కూడా అనలేదు, ఒక మాట కూడా తప్పులు పట్టలేదు, నా బాధ అంతా కోటరీ మీదనే అది ఇదని చెప్పి చూశాను నేను. మరి అది ఆయన విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నాం. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, ఆయన పార్టీలో ఆయనకు ఇచ్చినటువంటి స్థానము ఎవరికీ ఆ పార్టీలో లేదు ఇంతవరకు. దాన్ని సద్వినియోగం చేయాల్సింది పోయి నాకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే అది కొంచెం దావు తప్పిపోయింది, ఎవరి స్వార్థం కోసం వాళ్ళ పార్టీని వాడుకున్నారనేటువంటిది నాకు ఇప్పుడు వచ్చినటువంటి, నేను ఇప్పుడు యాక్టివ్గా నేను పార్టీలో చూసినప్పుడు ఎక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా చాలామంది నాయకులు దీన్ని స్వార్థం కోసం దుర్వినియోగం చేసి వాళ్ళు చేసేటువంటి ఎఫెక్ట్ వల్ల కూడా పార్టీ మీద కొంచెం భారం పడింది అనేటువంటిది స్పష్టమవుతోంది. మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు కనుక క్వశ్చన్ అడుగుతున్నాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక కూడా చాలా రాంగ్గా జరిగిందనే అభిప్రాయం చాలా ఉంటుంది. అంటే నేను కూడా ఇటీవల చూసినప్పుడు మీరు చెప్పినంత కొన్ని ఏకీభవిస్తారు. రాంగ్ అనేది కాదు, కానీ ఎవరున్నా కూడా మన పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీని చూస్తారు, జగన్మోహన్ రెడ్డిని చూస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేస్తారు అనేటువంటి దాంట్లో కొంచెం పెద్ద ఎక్సైజ్ చేసినట్టు లేదు. పెద్ద పీట ఈ క్యాస్ట్ కాంబినేషన్కు, ఈ దాని సామాజిక సమీకరణలు, దాంట్లో భాగంగా 50% పైన బీసీలకే ఇవ్వాలా అనేది ఒకటి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి బలమో వీక్నెస్ అనుకోవచ్చు. ఒక మనిషిని నమ్మితే వదులుకోవడం. నేను జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడినాడు అనుకోండి, నేను ఒక 10 తప్పులు చేసినా భరిస్తాడని. ఆ గొప్పతనం అది. ఆ గొప్పతనం ఆయనకు భారంగా మారిండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది క్యాండిడేట్ల మీద ఒక బ్యాడ్ టాక్ వచ్చింది, అంటే వీళ్ళు గెలవలేరు, వీళ్ళు ప్రజల దృష్టిలో వీళ్ళ యొక్క ఇమేజ్ తగ్గిపోయింది అనేటువంటిది చాలామంది లీడర్ల మీద సర్వే వచ్చినప్పుడు వాళ్ళని వదులుకునే దానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేరు. ఫర్ విచ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇప్పుడు అటువంటి నాయకుడి దగ్గరికి నేను పోయి చేరినానంటే నాకు కూడా ఒక భద్రత ఉన్నట్టే కదా. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నా, ఒక నాయకుడిగా నేను తప్పులు చేసినా కూడా క్షమించేటువంటి గుణం ఉన్నటువంటి నాయకుని దగ్గర ఉండేది ఒక కంఫర్ట్ ఏ లీడర్కైనా. అది నేను చాలా గొప్పగా అనుకుంటా. కానీ ఆ భాగంలో వీళ్ళందరూ అకామిడేట్ చేసే విధంగా వదులుకునేదానికి ఆయన సిద్ధంగా లేడు. అయ్యా మనోడే కదా, ఇప్పుడు కూడా అయితే మాట్లాడేటప్పుడు సతీష్ వాడు మనోడే కదా, మనం చేయాలి కదా, మనం చూసుకోకుంటే వాడు. ఆ సాఫ్ట్ కార్నర్ కానీ, ఆ మానవీయ కోణం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారు ఉండేది ఎవరికీ లేదు. రెడ్ బుక్ ఓపెన్గానే మీరు భయపడుతున్నారట, ఒక ఆయన కింద పడుతున్నారట, ఒక ఆయన హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారట. అది వినాశకాలం వచ్చినప్పుడు విపరీత బుద్ధులు వస్తాయి. ఈ దేశంలో ఉండేది ఒకటి రాజ్యాంగం, ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దానికి అనుగుణంగానే ఎవరైనా ఏమైనా చేయాలి. దానికి భిన్నంగా చేసినట్టు ఏదైనా చేస్తే ఒక సునకానందం పొందినట్టే. నేను చెప్తున్నా కదా, ఈరోజు నువ్వు ఎన్ని అరెస్ట్ చేసినా, దీనివల్ల ఎంతమంది నువ్వు లోపల పెట్టి ఏదన్నా అభద్రత ఫీల్ అయినా కూడా దీస్ ఆర్ ఆల్ స్టెప్స్ ఫర్ యువర్ డౌన్ఫాల్. ఈరోజు నువ్వు కింద పడిపోయే దాంట్లో ఇదంతా ఒక్కొక్క అడుగు కింద పడిపోతున్నావు. నీకు అధికారం ఇచ్చారు, అధికారం దేనికి ఇచ్చారు? నువ్వు అధికారంలో లేనప్పుడు అనేక ఆరోపణలు చేశావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందన్నావు, ఆడ అరాచకాలు జరిగినాయని చెప్పినావు, రకరకాలు చేశాను. నీ యొక్క వాదనతో ఏకీభవించి, నీ యొక్క వాదనను నమ్మి నీకు అధికారం ఇస్తే మంచి చేస్తావు అనేటువంటి ఆలోచనతో ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నీ యొక్క ప్రధానమైనటువంటి దృష్టి అంతా కూడా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా చేయాలా, ఈ రాష్ట్రంలో మంచి పాలన ఎట్లా ఇవ్వాలనే దాని మీద ఉండాలి తప్పితే ఏ రకంగా కక్ష సాధింపు చేయాలనుకుంటే అది నువ్వు ఒక గల్లీ స్థాయికి పడిపోయినట్టే. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ఒకప్పుడు ఏ రకంగా ఉండిందంటే, చంద్రబాబు నాయుడు ఈ దేశానికే ఒక దిశానిర్దేశం ఇవ్వగలుగుతారనేటువంటి ఒక యుఫోరియా ఉండింది. జనం అంతా ఏమనుకునే వాళ్ళంటే, ఒక గొప్ప నాయకుడు అంటే కన్నా చంద్రబాబు నాయుడు మాత్రం ఉండాలనేటువంటి ఆలోచన
95 ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2004 వరకు ఆ యుఫోరియాలో ఉండింది. అటువంటి వాళ్ళు నువ్వు ఒక గల్లీ స్థాయికి నువ్వంతకు నువ్వే దిగజారిపోతున్నావు. ఈరోజు నువ్వేంది ఇట్లా చేస్తున్నావు, ఎవడో పిల్లోడు ఏదైనా తప్పు చేస్తే వాడించాల్సింది పోయి నువ్వు కూడా ఈ రకంగా దిగజారిపోతున్నావే అనేటువంటి స్థాయికి వచ్చింది. దీనివల్ల ఏమైపోతుంది, నీ ఇమేజ్ ఎప్పుడు పడిపోతుందో నువ్వు ఓడిపోతావు అంతే. జగన్ కూడా చంద్రబాబును అరెస్ట్ చేశారు, చాలామంది టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారన్నది టీడీపీ పదే పదే వాదిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన సమయంలో నీ పాత్ర ఉందా లేదని ఒకసారి ఆలోచన చేసుకుని చెప్పు. తెలుగుదేశం పార్టీ నాయకులకు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను చెప్తున్నాను, నువ్వు మీ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారు జైలు లేకపోయే దాంట్లో ప్రధాన భూమిక పోషించారా లేదా? అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మీరు చేతులు కలిపి మీరు ఇక్కడ ఏదో అవినీతి జరిగినట్టు జగన్మోహన్ రెడ్డిని 18 నెలలు జైల్లో పెట్టింది వాస్తవమా కాదా? మరి ఎందుకు పెట్టారు? మీరు జవాబు చెప్పాలా. మీరు పెట్టేటువంటి ప్రధాన అంశం ఏంటంటే కరప్షన్ ఛార్జెస్ మీద మీరు జగన్మోహన్ రెడ్డిని లోపల పెట్టారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రజలను కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్లను కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైతే చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నా వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు, లోకేష్ మీరేమైనా అవినీతికి అతీతమా? మీరేమైనా లాల్ బహదూర్ శాస్త్రి వారసులా? మీరేమైనా మహాత్మా గాంధీ వారసులా? మీ చరిత్ర అంత క్లీన్గా ఉందా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అందరు రాజకీయ పార్టీలు మాత్రమే మీరు చేస్తున్నారు. ఈరోజు రాజకీయాలు చేయాలంటే డబ్బులు ఏది జరగదు. ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఒక క్యాండిడేట్ ఫ్రేమ్ చేయాలంటే ఆర్థికంగా డబ్బులు పెట్టగలిగిన వాళ్ళే ఎత్తుకుంటున్నాం. అది కాలం వచ్చినటువంటి మార్పు. డబ్బులు లేకుండా ఎలక్షన్ చేసేటువంటి పరిస్థితి లేదు. మరి అటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు టార్గెట్ చేసి మీరు అవినీతి ఆరోపణల మీద లోపల పెట్టేప్పుడు మీరు అవినీతి చేయలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకవేళ నువ్వు అవినీతి చేయలేదనుకో, ప్రైమా ఫేస్ నీ మీద ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఉంటే 53 రోజులు ఎందుకు పట్టింది నీకు బెయిల్ వచ్చేదానికి? 53 రోజులు సమయం ఎందుకు పెట్టారు? నువ్వు అంత నిస్వార్థపరునివి, లేకుంటే నువ్వు అంత హానెస్ట్ పర్సన్ అయితే జైళ్ళల్లో నీకు కోర్టులో నీకు ఉపశమనం లభించలేదు చంద్రబాబు నాయుడు గారు, చెప్పాలి మీరు. బికాజ్ దర్ ఈస్ ఎవిడెన్స్. నువ్వు ఎన్ని కేసుల్లో నీ మీద ఉన్నటువంటి ఎన్ని అవినీతి కేసులు నువ్వు స్టే తెచ్చిపెట్టుకొని ఉండవు? వాడి మీద విచారణ జరిగిందా? నీకు మ్యానిపులేషన్ చేసేది నీకు చేతన అవుతుంది కాబట్టి, మేనేజ్ చేసేది నీకు చేతన అవుతుంది కాబట్టి నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల మీద విచారణ జరగకుండా స్టే తెచ్చి పక్కన పెట్టుకున్నావు. కాబట్టి నీకు జగన్మోహన్ రెడ్డి టైంలో నువ్వు చేసేటువంటి అవినీతి కేసులు నువ్వు లోపలికి పోయినావు. అంతేగాని నిన్ను కక్ష పెట్టుకొని లోపల వేయాల్సింది. ఒకవేళ నువ్వు చేసింది కరెక్ట్ అయితే ఆయన చేసింది కరెక్ట్, ఆయన చేసింది తప్పైతే నువ్వు చేసింది తప్పే. అంటే చంద్రబాబు అరెస్టు టీడీపీ గ్రోత్కి బాగా ఉపయోగపడ్డది. అప్పటిదాకా టీడీపీ అంతగా లేదు, కానీ ఆయన రాజమండ్రి జైలుకి వెళ్ళినాకనే టీడీపీకి బాగా కలిసి వచ్చిందని కొందరు అంటారు. నేను దాంతో ఏకీభవించను. మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళు ఎంచుకునేటువంటి విధానం ఏ రకంగా అయితే, ఇంతకుముందు నేను చిన్నప్పుడు పంచతంత్ర కథలు వింటా ఉన్నా. ఒక బాపనాయన ఒక గొర్రెపిల్లను భుజం మీద వేసుకొని పోతూ ఉంటాడు. కొంతమంది దొంగలు కూర్చొని ఆ మేకపిల్లను అపహరించాలని చెప్పేసి ఆ కుట్రలో భాగంగా ఏం చెప్తారంటే, ఆ బాపనాయన కూర్చొని, అయ్యా నువ్వేది కుక్క పిల్లను మోసుకొని పోతున్నావే అని అంటారు. పిచ్చోళ్ళ ఇది కుక్క కాదు, ఇది గొర్రెపిల్ల అంటాడు ఆయన. ఇట్లా వరుసగా 1 by 1 ముగ్గురు నలుగురితో అదే మాట చెప్పించేటప్పటికి నిజంగా అది గొర్రెపిల్ల కాదు, ఏదో కుక్క పిల్ల అనుకొని అతను కింద తీసుకొని పారేస్తాడు. ఆ రకంగా ప్రజలకు కూడా మంచి నాయకుని మీద ఒక అబాండం వేసి వదిలిపెట్టేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకొని పోగలిగినారు. అబద్ధం పదే చెప్పడం, దాన్ని మరీ లాజికల్గా ఏదో ఒక రకంగా తీసుకొని కన్విన్సింగ్ మెథడాలజీ తీసుకొని పోయి చెప్పడంలో వాళ్ళు విజయం సాధించారు. కాబట్టి ఈరోజు వాళ్ళకి అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఈరోజు ఎంత స్పీడ్గా మీరు చూసినట్టయితే ఈ గడిచిన ఒక సంవత్సరంలో ఒక హామీ అన్న అమలు చేస్తారా? వాళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు చెప్పింది సూపర్ 6 అన్నాడు. సూపర్ 6లో 2 హామీలకు మాత్రం శ్రీకారం చుట్టారు. ఒకటేది పెన్షన్లు 3,000 ఉండేది 4,000 చేస్తామని చెప్పారు. 4,000 చేసేటువంటి పెన్షన్లో 65 లక్షల మంది బెనిఫిషరీస్ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయేటప్పటికి 65 లక్షల మంది బెనిఫిషరీస్ ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఆలోచన చేస్తే 65 లక్షలు 70 లక్షలు కావాలి. రోజుకు ఈ యొక్క ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గేది అనేది ఉండదు. కానీ గడిచిన ఒక సంవత్సరంగా ఇది 60 లక్షలకు వచ్చేసినాయి. 5 లక్షలు తగ్గినాయి పెన్షన్లు. అంటే కారణం ఏంటంటే కొత్త పెన్షన్ ఒక్కరికి కూడా ఇవ్వడం లేదు. గడిచిన సంవత్సరం రోజుల్లో కొత్త పెన్షన్ ఒకటైనా ఇచ్చినాడు ఈ చంద్రబాబు నాయుడు? ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ అ ఫాల్స్. ఆయన చేసినటువంటి మొట్టమొదటిది ఏదైతే ఇంప్లిమెంట్ చేసినానో దాంట్లో కూడా చాలా స్వార్థం ఉంది. రెండోది ఆయన చెప్పింది ఏంటంటే గ్యాస్ ఇస్తా అని చెప్పినాడు, గ్యాస్ సబ్సిడీ ఇస్తా అన్నాడు. నేను ఒక సవాల్ విసురుతున్నా, మీ నచ్చినటువంటి విలేజ్కి పోదాం రా, మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూర్చొని ఒక ఊర్లో ఒక దర్బార్ నడుపుతాము, ఎంతమందికి వచ్చినా ఎంతమందికి రాలేదో నిర్ధారణ చేసుకుందాం. కాబట్టి ఆ 2 తప్పితే ఏది చేయలేదు, ఆ 2 కూడా ఫెయిల్యూర్. ఇంకా చంద్రబాబు నాయుడు గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం కానీ, ఆయన అబద్ధాలు చెప్పినటువంటి విషయాలు కానీ ప్రజలు చాలా తీవ్రంగా ప్రజలు వ్యతిరేకత వస్తూ ఉంది.
అది వాళ్ళకు కూడా తెలుసు. ఈ వ్యతిరేకతను ఎట్లా సైడ్ లైన్ చేయాలని చెప్పి ఒక పథకం ప్రకారము సైడ్ లైన్ చేసుకునే దానికి పక్కదావ పట్టించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మీరు డ్రామా చూస్తే ఒకరు తిరుపతి లడ్డు అంటాడు. ఏముంది తిరుపతి లడ్డులో? జగన్మోహన్ రెడ్డి గారికి దాన్ని కలుషితం చేయాల్సినటువంటి అవసరం కానీ, దాంట్లో వాడేటువంటి నెయ్యిని వేరే చేయాల్సినటువంటి అవసరం ఎవరికైనా ఉంటుందా? దాన్ని కూర్చొని 4 రోజులు కూర్చొని పెద్దగా కూర్చొని జనానికంతా కూడా పక్కదావ పట్టించేటువంటి కార్యక్రమాలు. ఏది నెయ్యి కలుషితమైంది, దాంట్లో అనిమల్ ఫ్యాట్ కలుపుతున్నారు, రకరకాలు 4 రోజులు పోయింది. జనానికి అర్థమైపోయింది, దాని గురించి పట్టించుకోలేదు. నెక్స్ట్ కొన్ని రోజులు వచ్చినాడు, బియ్యం అంతా అక్రమ రవాణా అయిపోతూ ఉంది అన్నాడు, ఏదో సీజ్ ద షిప్ అన్నాడు, ఇంకోటి చెప్పినాడు పవన్ కళ్యాణ్. ఏమైపోయింది? ఈరోజు ఏం జరుగుతుందో పల్లెల్లో కూర్చొని మాట్లాడితే ప్రజలే చెప్తారు. అప్పుడు ఎంత పద్ధతిగా సరుకులు వచ్చేటియో ఈరోజు సరుకులు రావాలంటే ముసలోళ్ళు కూడా మోసుకొని పోవాల్సినటువంటి పరిస్థితులు. నా డీలర్ దగ్గర పోయి వాళ్ళు చెప్పిన టైంకి పోవాలా. అప్పుడైతే ఇంటికి డోర్ డెలివరీ చేసేవాళ్ళు. ఈరోజు ఏమైపోతుంది? ఆ డోర్ డెలివరీ సిస్టము వెళ్ళిపోయింది. మూడోది మీరు చూస్తే ఏంటి ప్రాజెక్టులు అన్నీ కడతా అని చెప్తున్నాడు. మీరు ఒక్కటే ఒక విషయం చెప్పాలా, కాంట్రాక్ట్లు ఏదైనా చేసేటప్పుడు పారదర్శకత ఏమైనా ఉందా? ట్రాన్స్పరెన్సీ ఎక్కడైనా ఉందా? వాళ్ళు ఇచ్చినటువంటి లక్షల కోట్ల కాంట్రాక్టుల్లో ఒక్క కాంట్రాక్ట్ చెప్పండి ఇది హానెస్ట్గా ట్రాన్స్పరెంట్గా జరిగిందని చెప్పి. నేను ఒకటే ఒక సవాల్ ఇస్తున్నా, నువ్వు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు నాకు ఇవ్వు, నేను వేరే సంస్థలతో చేపిస్తా, 20% ఆదాయం గవర్నమెంట్కి ఇప్పిస్తా. సిద్ధమా మీరు? 20% నీకు ఆదాయాన్ని నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేయిస్తా, అంతకంటే ఇప్పుడు చేసే వాళ్ళకంటే క్వాలిటీగా చేయిస్తా, మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతున్నాను. మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏంటంటే అభివృద్ధి పేరుతో వర్కులు పిలవడము, దానిలో కమిషన్ తీసుకోవడము. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ప్రభుత్వానికి వచ్చేటువంటి డబ్బులంతా తీసుకొని డైరెక్ట్గా ఒక బటన్ ప్రెస్ చేస్తే ప్రజలకు వెళ్ళిపోతూ ఉన్నింది. దాంట్లో మధ్యవర్తి దళారి ఎవడు లేడు, ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్, ఒక బటన్ నొక్కితే ఇక్కడ వాళ్ళ అకౌంట్లోకి వచ్చి డబ్బులు పడేది. ఎవరికైనా ఒక రూపాయి ఎవడైనా ఇచ్చినాడా? 2,73,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంపిణీ చేస్తే ఎక్కడన్నా అవినీతి జరిగిందా దాంట్లో? నువ్వు చేసే కార్యక్రమాలు రా, నువ్వు ఏ టెండర్ చెప్తావో చెప్పు. ఎన్ని టెండర్ నేను 20% లెస్కి నేను చేయిస్తాను, మీ సిద్ధమైతే యాక్సెప్ట్ మై ఛాలెంజ్. మీరు పిలిచినటువంటి నీ హయాంలో పిలిచినటువంటి టెండర్లు అన్నీ నాకు అప్పగిచ్చు, 20% సేవింగ్ నేను ప్రభుత్వానికి ఇస్తా, దానికి సిద్ధమైతే రండి. మరి అవినీతి కాదా ఇది? అవినీతి కోసం కాదా? అభివృద్ధి కాదు. నీ యొక్క ఆలోచన అంతా డబ్బులు తీసుకోవాలి. డబ్బులు సంపాదించుకునే దానికోసం నీకున్నటువంటి మార్గం ఏది? అభివృద్ధిని నెపంగా చెప్పి అభివృద్ధి కోసం నేను ఏదో టెండర్ పిలుస్తున్నా అని చెప్పి ఆ టెండర్లు ఒకరికి ఇచ్చేసి నువ్వు కమిషన్లు తీసుకుంటున్నావు. సతీష్ రెడ్డి, ఇప్పటికైనా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఒప్పుకుంటారా? ఎక్కడైనా కూడా రాజధాని అనే దాని గురించి ఎవరికి ఆక్షేపణ ఏమి ఉండదు. కానీ రాజధాని ముసుగులో ఇప్పుడు హైదరాబాద్ ఉంది, రాజధాని ఎవరు చేస్తారండి? ఏమేమి ఉన్నాయి? నేను యాక్టివ్గా పాలిటిక్స్లో ఐ థింక్ ఫ్రమ్ 83 నుంచి నేను కొంచెం యాక్టివ్గా, నాకు 18-17 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి పాలిటిక్స్ నేను గమనిస్తానే ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ హైదరాబాద్లో? ఒక అసెంబ్లీ ఉన్నింది, ఒక సెక్రటేరియట్ ఉన్నింది, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ఒక హైకోర్టు ఉన్నింది. ఇక స్లోగా ఎక్కడెక్కడ కావాల్సినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ వచ్చిందో, సిబిఐటి కాలేజ్ వచ్చిందో, లేకుండా అంటే విట్స్ వచ్చిందో, ఎవరెవరు కాలేజీలు పెట్టాలనుకున్నారు వాళ్ళు పెట్టారో, డెవలప్ చేసుకున్నారు. ఒకరు తీసుకొని వచ్చి ప్రభుత్వం వచ్చి తీసుకొని వచ్చి పెట్టలేదు కదా. ఇప్పుడు అపోలో హాస్పిటల్ వచ్చింది. అపోలో హాస్పిటల్ ఎట్లొచ్చింది ఇక్కడికి? డాక్టర్ వచ్చాడు, నాకు కొంత స్థలం ఇస్తే నేను ఒక హాస్పిటల్ పెడతా అని చెప్పారు. అప్పుడున్నటువంటి ప్రభుత్వం అతనికి ఈ గుట్టలో జూబ్లీస్లో ఎక్కడో ఒక స్థలం ఉంటే కూర్చొని వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఇచ్చింది, ఆడవారిని కట్టుకున్నాడు. అట్లే రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అయిపోయింది. వీళ్ళేం పిలిచలేదు కదా, ఎవరన్నా వచ్చి అడిగితే మా స్టూడియో కట్టుకుంటాం, మాకేదన్నా కొన్ని భూమి కొంచెం ఎక్కడన్నా ఉంటే చూడంటే కన్నా గవర్నమెంట్ ఎడితే ఏదో ఇచ్చారు, కట్టుకున్నారు. ఆ రకంగా జరగాలి తప్పితే ఈరోజు ఒక 40,000 ఎకరాలు నాకు కావాలని చెప్పి దాన్ని అక్వైర్ చేసుకునేటువంటి పద్ధతి ఏదైతే ఉందో 100% తప్పు. ఒక ఏరియాని ఐడెంటిఫై చేయి, నీకు కావాల్సినటువంటి రాజధానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటివి నీకు సెక్రటేరియట్. ఇప్పుడు మన హైదరాబాద్ సెక్రటేరియట్ ఉంది కదా, ఎంత విస్తీర్ణంలో ఉందండి? 20 ఎకరాలు ఉంటుంది. అది అంతే. 20 ఎకరాలు ఉండేది కంబైన్డ్ స్టేట్కి అంతా సర్వ్ చేసినటువంటి సెక్రటేరియట్ నీకు ఒక 20 ఎకరాలు ఇస్తే అక్కడ సెక్రటేరియట్ అవుతుందా లేదా? లేదు. ఎమ్మెల్యే క్వార్టర్స్ అనేటువంటి 175 మంది ఎమ్మెల్యేలు, ఒక 60 మంది ఎమ్మెల్సీలు, మిగతా వాళ్ళకి అందరికీ కలిసి నీకు నివాసం ఏర్పాటు చేయాలనుకో, ఎన్ని ఎకరాలు? హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ అంతా ఎన్ని ఎకరాల్లో ఉంది? ఒక 10 ఎకరాల, 15 ఎకరాల వేసుకో, 15 ఎకరాలు. హైకోర్టు అంతా ఎన్ని ఎకరాల్లో ఉందండి? నీకు దానికంటే డబల్ వేసుకొని ఇంకొంత పెద్దది కట్టుకోవాలనుకుంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉన్నది. ఇప్పుడు ఇలా ఆయకార్ భవన్ ఇవన్నీ ఎన్ని ఎకరాల్లో ఉండేవంతా? అన్నీ కలిపితే ఒక 100 ఎకరాలు కూడా లేవు. 100 కాకుంటే 200 వేసుకో, 200 కాకుంటే 500 వేసుకో. దానికోసము 40,000 ఎకరాలు కావాలని చెప్పడము, నువ్వు అక్వైర్ చేయడము, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా పోవడం,
అవసరమా ఇవన్నీ? ఎవరు చెప్పాడు నీకు ఇవన్నీ? నువ్వు జోన్స్ బిల్డప్ చేయి. నువ్వు ఒకసారి ఒక 1000 ఎకరాలు తీసుకొని ఆ 4 ఒక స్ట్రాటజిక్ పాయింట్లు పెట్టు. అన్నీ ఒకటేసారి పెడితే ఇబ్బంది కావాలి. సిటీ డెవలప్ కావాలనుకో 4 మూలలో 4 పెట్టేసి ఒక్కొక్కసారి 100 ఎకరాలు తీసుకో. ఒకసారి హైకోర్టు డెవలప్ చేయి. ఒకసారి కావాలంటే నువ్వు పోలీసులకు కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేయి. ఒక చోట కావాలంటే నీ సెక్రటేరియట్ అంతా పెట్టుకో. ఒకసారి కావాలంటే హైకోర్టు పెట్టుకో. 4 చోట్ల 4 పెట్టేసుకొని ఒక మాస్టర్ ప్లాన్ ఇస్తే డెవలప్ అవుతుంది కదా సిటీ. దానికి నువ్వే కూర్చొని డెవలప్ చేయాలా, నేనే చేయాలా, నేను ఒక ఐకానిక్ టవర్ కట్టాలా, ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కట్టాలా? ఇవన్నీ తప్పు కదా. ఇవన్నీ చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పు తెస్తున్నావు? నువ్వు తెచ్చేటువంటి అప్పు అంతా ఎవరు కట్టాలా? నాకు ప్రధానంగా చెప్పు. నువ్వు ఈ రాష్ట్రానికి క్యాపిటల్ పేరుతో చేసేటువంటి అప్పులన్నీ ఎవరు కట్టాలి? మేమందరం కట్టాలనా లేదా? మరి మేమందరం కట్టేటప్పుడు నువ్వు మా ప్రాంతంలో జరిగినటువంటి డెవలప్మెంట్కు నీకేదో ఆలోచన వచ్చిందని చెప్పి నువ్వు ఒక ఏరియాను డెవలప్ చేయాలని చెప్పేసి ప్రజలందరినీ మెస్మరైజ్ చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు. క్యాపిటల్ అనేది ఎస్ యు ఆల్ యాక్సెప్ట్ దెర్ షుడ్ బి ఏ క్యాపిటల్. ఇప్పుడు ఉంది కదా క్యాపిటల్. ఇప్పుడు నీకు అసెంబ్లీ జరగడం లేదా? నీకు లేకుండా ఉంటే నీకు అన్నటువంటి సెక్రటరియట్ జరగడం లేదా? ఇక్కడ అన్నటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ లేవా? ఇంకా ఏమైనా అవసరం చిన్న అవసరం ఉంటే దాన్ని బిల్డప్ చేసుకుంటావు. దానికి కూర్చొని నువ్వు 1,00,000 కోట్లు చేయాలని అనేది 40,000 ఎకరాలు చేయాలని చెప్పడం అనేది ఈరోజు కూర్చొని ఒక కొత్త వితండమైనటువంటి వాదన. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతావంట. అక్కడ పక్కనే ఉంది కదా గన్నవరంలో. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉందండి? ఎంత దూరం ఉంది? ఇప్పుడు నీకు సిటీలో ఇప్పుడు నేను జూబ్లీస్లో ఉన్నా. ఇక్కడ నుంచి నాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత దూరము? 23 కిలోమీటర్లు. మరి హార్ట్ ఆఫ్ ది సిటీ ఇప్పుడు ఏదైతే అమరావతి ఉందో అమరావతి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది? 14-15 కిలోమీటర్లో ఉంది. మరి దానికి మళ్ళీ ఇంకొక ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి నువ్వు కోరుకోవడంలో అర్థం ఏముంది? ప్రజలు పిచ్చోళ్ళు అయితే అదేదో ఉంది, వినేవాడు వెర్రీ డాష్ డాష్ అయితే కానీ చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని ఒక సామెత ఉంది. ఏంది అసలు నీకు దేనికి? ఇప్పుడు ఒక గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, మళ్ళీ నువ్వు ఒక ఎయిర్పోర్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ కడతానంటావు. మొన్న కూర్చున్నావు ఒక ఏదో దాని ఏంది సీప్లేన్ తీసుకొని వస్తా అని చెప్పినాడు. ఏదేందో హంగామా చేశాడు. ఒక సంవత్సరం కిందట అనుకుంటా ఆయన ముఖ్యమంత్రి నేను కొత్తలో కూర్చొని విజయవాడకు శ్రీశైలంకు అదేదో హెలి టూరిజం అన్నాడు. ఇంకోటి ఏమైతుంది? నువ్వు ఏం చెప్తాడో అంటే మీరు ఇప్పటికైనా 3 రాజధానులు అవసరం లేదని ఒప్పుకుంటారా? 3 రాజధానులు అని చెప్పడం లేదు నేను. 3 రాజధానులు అనే దానికంటే అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ కావాలా. ఎందుకంటే ఒకసారి విభజన వల్ల మిగతా ప్రాంతానికంతా అన్యాయం జరిగింది. దాన్ని మీరు ఒప్పుకుంటారా? కాబట్టి 3 ప్రాంతాలు ఇప్పుడు ఏవేవైతుందో సుదీర్ఘంగా ఉంది. కోస్టల్ లైన్ అంతా ఉంది. ఈ పక్క నుంచి ఆ పక్కకు తడా దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు పోవాలా, లేకుంటే అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు పోవాలంటే సుదీర్ఘంగా 1000-1200 కిలోమీటర్లు ఉంది. నువ్వు ఒక ప్రాంతంలోనే డెవలప్ చేసుకొని రేపు మళ్ళీ ఆ ప్రాంతం వాళ్ళు కూర్చొని మాకు సపరేట్ కావాలన్నారు అనుకోండి, ఈ ప్రాంతాలన్నీ అండర్ డెవలప్ అవుతాయి కదా. కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ అనేది ఉండాలా. అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి కావాలనేటువంటి ఆకాంక్షించడం తప్పేముంది దాంట్లో? మైట్ బీ ఇన్ ద మీరు క్యాపిటల్ అనుకోవచ్చు, లేక ఇంకో ప్రాంతం. అన్ని ప్రాంతాలు డెవలప్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. నువ్వు కూర్చొని ఒకటే ప్రాంతాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నావు. దాంట్లో నీ ప్రధానమైనటువంటి అజెండా ఏంటంటే డెవలప్మెంట్ పేరుతో వర్కులు కాంట్రాక్ట్ పిలవడం, ఆ కాంట్రాక్ట్లో కమిషన్లు తీసుకోవడం. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో ఉన్న లుకలుకలు ఆయనకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది అవుతాయి. ఇవన్నీ కూడా కొంతమంది తెలియక చంద్రబాబు నాయుడు అండ్ టీం, ఆ టీంలో కొంతమంది పెద్ద పెద్ద పత్రికా యాజమాన్యం కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళ యొక్క విష వలయంలో చిన్న అపోహలు ఉంటే దాన్ని పెద్ద చేసుకునే దానికి వీళ్ళు చేసేటువంటి డ్రామాలో వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది పడ్డారు. బట్ స్టిల్ హూ ఎవర్ ఆర్ లెఫ్ట్ విత్ జగన్మోహన్ రెడ్డి, దే ఆర్ సఫిషియంట్. వాళ్ళకు ఉండేటువంటి క్యారెక్టర్ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్ టు రన్ ది స్టేట్ అండ్ టు రన్ దిస్ పార్టీ. చెల్లి తల్లిని రోడ్డు పైన వేశాడు జగన్ అనేది చాలా వాదన ఉంటుంది. టీడీపీ కానీ మిగతా వాళ్ళు కూడా మీరు చూడండి తల్లిని చెల్లిని దగ్గర రాని. గతంలో కూడా అనేక ఇంటర్వ్యూల్లో క్లియర్గా బైఫర్కేషన్ ఇచ్చిన, మళ్ళీ దాని మీద ఎలాబరేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఎటువంటి ద్రోహం చేయలేదు. ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఎవరన్నా తప్పు చేసినంటే వాళ్ళే నిదానంగా తెలుసుకుంటారు తప్పితే. ఇప్పుడు నా దగ్గర నుంచి నీకు ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తావు, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకుండా ఉంటే నువ్వు నా మీద అపోహలు పడవచ్చు. అంతేగాని నేను తప్పు చేసినాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఎవ్వడికి తప్పు చేయలేదు, ఎప్పటికీ చేయలేదు. పారదర్శకంగా క్లియర్గా ఇచ్చినాడు. ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా గతంలో చూపించిన. దాని గురించి అనవసరమైన వేస్ట్ ఆఫ్ టైం కూడా ఈరోజు దాని గురించి మాట్లాడడం. బట్ ఒకటైతే నేను చెప్తా, ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసుకుంటారు, భవిష్యత్తులో అది వాళ్ళకే ఇబ్బంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికి అవసరం లేదు, కానీ వాళ్ళకందరికీ జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు నోటి దూల ఎక్కువ, దానివల్లనే వివాదాలు వస్తే పార్టీకి కూడా నష్టం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని నేను కూడా కొన్ని సందర్భాల్లో గతంలో చేసేటువంటి కొన్ని చర్చలు
అవుట్ స్పోకెన్, తప్పని చెప్పను కానీ ఉన్నది ఉన్నట్టు కొంచెం మాట్లాడటం, దీన్ని చాలా ఎక్కువ, ఇది వైఎస్ఆర్సీపీలోనే కాదు తెలుగుదేశంలోనే ఉంది. తెలుగుదేశంలో లేదా ఇది? బుద్ధా వెంకన్న మాట్లాడినటువంటి మాటలని మీరు తీస్తారా? లేకుండా ఉంటే పట్టాభి కానీ, లేకుండా ఉంటే అయ్యన్న పాత్రుడు మాట్లాడేటువంటి విషయాలు కానీ, అచ్చెన్నాయుడు మాట్లాడేటువంటి విషయాలు కానీ, వీటికి వాటికి పోలుద్దాం. మీరు ఎవరైనా ప్రిపేర్ అయితే నేను ఆల్సో ఐ విల్ కమ్ విత్ ద క్లిప్పింగ్స్. తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవడెవడు మాట్లాడినాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే ఇంకా తీవ్రంగా మాట్లాడేటువంటి క్లిప్పింగ్స్ నేను కొన్ని వందలు చూపిస్తా. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా కానీ, ప్రెస్ కానీ చాలా ఎక్కువ. అనేక సంస్థలను వాళ్ళు విన్నోరు కావడము, లేకుంటే వాటికి అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, XYZ 2-3 చిన్న చిత్త అన్నింటి వాళ్ళు విన్నోర్ అయినారు. వాళ్ళు ఏ రకంగా కావాలంటే అదొక పాంప్లెట్ మాదిరి వాళ్ళు రాసుకోవడం జరుగుతూ ఉంది. ఛానల్ చూసినట్టయితే కన్నా TV5, ABN ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఇవన్నీ కూడా వాళ్ళకు వన్ సైడ్గా కూర్చొని వాళ్ళు ఏది చెప్తే అది కూర్చొని ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితులు అయిపోయినాయి. వాళ్ళకు అనేక ఛానళ్ళు, అనేక ఈ పత్రికలు ఉండడం వల్ల ఏమైపోతుందంటే కన్నా వాళ్ళు చెప్పిన తప్పును 10 సార్లు 10కి 10 అదే రిపీట్ చేసుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉండరు. అండ్ ఇక్కడ ఏంటంటే స్ట్రాటజిక్గా దాన్ని తిప్పికొట్టేదాన్ని పోయి దీన్ని పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దాని మీద మనం ప్రచారం చేసుకోవడము, మనం చేసుకునేవి మనకు ఉంటాయి కదా, అవి ప్రచారం చేసుకుంటే చాలు అనేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే యువతల వాళ్ళు ఎవడైనా పొరపాటున తప్పు జారితే దాన్ని పదే పదే చూపించి ఈ పార్టీలో ఉన్నంత అక్రమాలు, ఈ పార్టీలో ఉన్నంత దారుణంగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరని చెప్పి వాళ్ళు చిత్రీకరణ చేస్తున్నారు. నేను అదే అడుగుతాండా, అయ్యన్న పాత్రుడు మాట్లాడేటువంటి మాటలు మీరు ఉన్నారా? ఈరోజు స్పీకర్ ఆఫ్ ది అసెంబ్లీ ఆయన మాట్లాడేటువంటి మాటలు ఒకసారి దిద్దామా? అచ్చెన్నాయుడు మాట్లాడేటువంటి మాటలు దిద్దామా? పట్టాభి మాట్లాడేటువంటి మాట బోస్ డీకే అన్నాడు. ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? అంటే ఈరోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అతని పేరు ఏం పేరు, బుద్ధా వెంకన్న మాట్లాడే మాటలు దిద్దామా? వీళ్ళేమైనా అతీతులా అని నేను అడుగుతున్నా. వీళ్ళేమైనా చాలా సత్శీలులు, వీళ్ళ పార్టీలో ఏమే కానీ నోట్లో ఏలు పెడితే కొరకన వాళ్ళు ఎవరన్నా ఉండారా? కాకపోతే వీళ్ళకు ఉండేటువంటి స్ట్రాటజీ ఏంటంటే పదే పదే వీళ్ళకు ఉన్నటువంటి ఆ అడ్వాంటేజ్ని తీసుకొని ప్రజల్లోకి రుద్దుతాండారు. దే ఆర్ ఏబుల్ టు పేస్ట్. వాళ్ళకి ఏం కావాలంటే అది ప్రజల్లోకి తీసుకొని పోయి వీళ్ళు చాలా దుర్మార్గము. ఒక వ్యక్తి మాట్లాడితే ఒక 100 సార్లు చూపిస్తారు. అంటే నేను అదే అడుగుతున్నాను, అమరావతి వేశ్యల రాజధాని అనడం తప్ప కాదు? 100% వేశ్యల రాజధాని అంటే తప్పే. కానీ మీరు క్లియర్గా పూర్తిగా చూడండి. ఇప్పుడు ఆ కృష్ణంరాజు అనేటువంటి ఎవరైతే ప్యానలిస్ట్ ఉన్నాడో ఆయన మాట్లాడేటువంటి విధానంలో క్లియర్గా చూపించాడు, అన్ని కారణాలు చూపించాడు. అయ్యా మీరేదో ఇక్కడేదో క్యాపిటల్ గురించి చాలా గొప్పలు చెప్తున్నారు, ఈ క్యాపిటల్లో జరిగేటువంటి ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కూడా మీరు చూడండి. ఆయన యొక్క భావనలో నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఒకటే ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుంది. దెర్ ఈస్ ఎ బ్లాక్ మార్క్ టు దిస్ సైడ్ ఆల్సో. ఆ ప్రాంతంలో జరిగేటువంటి అవన్నీ కూడా మీరు ఫోకస్ చేయండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేసేట్టుంది ఆయన. ఈ ప్రాంతంలో ఎక్కువ వ్యభిచారం జరుగుతోందని చెప్పి అనేక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సర్వేలు కానీ కొన్ని పేపర్లో వచ్చేటువంటి ఉటంకాలు చూపించి ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకోండి అనేటువంటి ఆలోచన నాకు కనపడింది ఆయన చెప్పేదాన్ని. అంటే కొమ్మినేని శ్రీనివాసరావు కూడా అరెస్ట్, కొమ్మినేని అది ఇంకెంత దారుణం అని చెప్పి ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఒక తప్పు మాట్లాడాను అనుకోండి, అది మీకు ఆపాదించడం కరెక్టా? మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, మీరు ఒక పత్రికా విలేకరి, మీరు యువర్ రన్నింగ్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేనేం చెప్తాను మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. దాన్ని కూర్చొని మీ మీద కేసులు పెట్టుకునేటట్లయితే ఈ సాంప్రదాయం ఎక్కడికి పోతుందంటే రేపు ఎవ్వడు కూడా అతీతుడు కాడు అరెస్ట్ అయ్యేదానికి. డెఫినెట్గా నేను చెప్తున్నాను, మన రాజ్యాంగం ప్రకారం నడవడం లేదు. ఇప్పుడు అనేక చిన్న లుకపక్కలు ప్రతి ఒక్కరు కూడా జరుగుతూ ఉంది. దాన్ని బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం జరిగితే ఇంకా అరెస్టుకు అర్హత లేనోడు అనేటువంటి వాడు ఎవడు మిగలడు. రేపు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఒకసారి అరెస్ట్ చేసినా కాబట్టి నువ్వు లోపలికి పోయినావు. రేపు నువ్వు ఈరోజు చేసేటువంటి కార్యక్రమాల వల్ల చూస్తే రేపు ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా ఏదో ఒక తప్పు చేయకుండా ఉంటాడా? ఆ కారణం తీసుకొని పోయి లోపలేస్తే ఒప్పుకుంటుంది సమాజము? నేను ఒకటి చెప్తున్నాను, గుండె మీద చేసుకొని మీరు కానీ నేను కానీ వదిలిపెట్టు, ప్రతి ఒక్కరు గుండె మీద చేసుకొని అంతా రాజ్యాంగంలో ఉన్నట్టు చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా? తప్పులు చేయలేదా? రాంగ్ పార్కింగ్ చేసినోడు లేడా? లేకుండా అంటే చిన్న ఒక 4 రూపాయలు ఏదో పని కావాలంటే మనమే కూర్చొని 4 రూపాయలు ఇస్తాం, పని తొందరగా కావాలని చెప్పి మనం అవినీతి ప్రోత్సహించిన వాళ్ళం కాదా? ఏది కూడా బుక్ ప్రకారం జరగదు. నిజంగా చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుకు శిక్ష అనేది ఉంటే శిక్షకు అర్హత లేనటువంటి వాడు ఎవడూ లేడు, ప్రతి ఒక్కడు శిక్షార్హుడే. కాబట్టి ఇది మంచి కార్యక్రమం కాదు. ఈరోజు ఏదైతే కొమ్మినేని శ్రీనివాస్ జరిగిందో పత్రికా విలేకరులు అందరూ కూడా ఆలోచన చేయాలి.
అక్రాస్ ఎనీ పార్టీ. ఇట్లా డిబేట్ నేను చూపిస్తా. వెంకటకృష్ణ ఏ రకంగా మాట్లాడాడు, ఆ తర్వాత సాంబశివరావు ఎట్లా మాట్లాడాడు, వాళ్ళు మాట్లాడిన దానికంటే ఘోరంగా ఏమైనా మాట్లాడాడా? ఇన్ఫ్యాక్ట్ ప్యానలిస్టుల కంటే ఎక్కువ వీళ్ళే కూర్చొని మాట్లాడారు. సాంబశివరావు కానీ, ఆ తర్వాత వంశీ అని చెప్పి మహా టీవీలో ఉన్నటువంటి వ్యక్తి కానీ, లేకుంటే వెంకటకృష్ణ కానీ, వీళ్ళు మాట్లాడిన డిబేట్లో ఒకసారి కూర్చుందాం. చంద్రబాబు నాయుడిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిని మీరు కనుక ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు జరుగుతున్న ఈ పాలన చూస్తుంటే ఎవరి పాత్ర ఎక్కువ కనిపిస్తుంది? ఎక్కువ లోకేష్ డామినేషన్ కనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు అప్పుడంత యాక్టివ్గా లేడా? ఎట్లా చూస్తారు దీనికి? చంద్రబాబు నాయుడు గారు 94లో ముఖ్యమంత్రి వచ్చేటప్పటి నుంచి ఆయనకు అప్పుడే నేను కొంచెం దగ్గరైనా బాగా సన్నిహితంగా ఆయన చూశాను. చిన్న పొరపాటు జరిగినా కూడా ఇది చేయకూడదమ్మా, తప్పు అనేటువంటి భావన ఆయనకు ఉండింది. రాను రాను రాజగుర్రం ఏదో అయిందనే సామెత ఉంది కదా, ఆ రకంగా రోజుకు దిగజారుతూ వస్తుండే ఆ పార్టీలో ఉన్నటువంటి విలువలు కానీ ఇంకొకటి కానీ. ఈరోజు పూర్తిగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి కొడుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికంటే కొడుకు చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎక్కువ కనపడతా ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా, ప్రజలు ప్రతి ఒక్క దాంట్లో జవాబుదారీగా ఉండాలనేటువంటి చంద్రబాబు నాయుడిని నేను చూసా. 94 నుంచి 94లో కొత్తగా ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు దట్ రెస్పాన్సిబిలిటీ, ఆయన ఏదన్నా ఒక చిన్న వార్త వచ్చినా కూడా దానికి ఎట్లా స్పందించేవాడో నేను చూసా. కానీ ఈరోజు చూస్తే ఏ కార్యక్రమం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఎటువంటి మేలు జరిగినా పాముకు పాలు పోసేటట్టే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూసిన తర్వాత ఇంకా నేను ఆయన గురించి అంతకంటే ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యమయ్యా, ఇది ప్రజాస్వామ్య దేశము. ప్రజలకు వాళ్ళకి ఎన్నుకునేటువంటి నాయకుని ఎన్నుకుంటారు. ఆ నాయకుడు ప్రతి ఒక్కరికి కూడా నాయకుడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా లేకుంటే బీజేపీ వానికైనా ఏ ప్రజలకు అందరికీ కూడా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అందరికీ సమానంగా ముఖ్యమంత్రికి ఉండాలి. కానీ నువ్వు అంత దిగజారి ఒక పార్టీ వాళ్ళకి చేస్తే నేను పాముకు పాలు పూసేటట్టే అనేటువంటి వ్యాఖ్యలు నువ్వు చేసావంటే అసలు నీకు ఎంత దిగజారిపోయినావో. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియంట్. నిజంగా ఎవడైనా న్యాయం ధర్మం చెప్పేటువంటి వ్యక్తి న్యాయస్థానంలో ఉండి ఈ పిటిషన్ ఎవడైనా వేస్తే చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి మాటలు చేస్తే అనర్హత వేటు డైరెక్ట్గా పడిపోతుంది దాని మీద. అతను ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగేదానికి అర్హత లేదు. నాకు తెలిసినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఒక ముఖ్యమంత్రి ఏ రోజైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడో హీ డజంట్ హ్యావ్ ది కాంపిటెన్స్ టు రన్ ది స్టేట్. రెడ్ బుక్ అంటాడు. ఏంది రెడ్ బుక్? నాకు అర్థం కావడంలే. రెడ్ బుక్ రాయడం మొదలు పెడితే కానీ రేపు ఎవడు ఉంటాడు? ఈరోజు నువ్వు చెప్తావు, నువ్వు పోతావు, రేపు వేరే పార్టీ అధికారంలోకి వస్తే నీ మనిషి ఒకడైనా ఉంటాడా? కేవలం ఒకటి పాకిస్తాన్లో ఏ రకంగా అయితే నాయకులు ఉంటారో ప్రతి ఒక్కరు మీరు చూసినారు లేదో, అధికారం ఉంటారు, అధికారం పోయిన తర్వాత లండన్ వెళ్ళిపోతారు. బాగా సంపాదించుకుంటే డబ్బులు లండన్ వెళ్ళిపోతారు. సో నువ్వు కూడా ఈ రకంగా ఇప్పుడు విపరీతంగా డబ్బులు సంపాదించుకుంటున్నావు. నువ్వు నీ కొడుకులు, మీకు ఉన్నటువంటి కంఫర్ట్ ఏంటంటే మీరు అందరూ కూడా హైదరాబాద్తో అటాచ్మెంట్ ఉంది కాబట్టి మనము హైదరాబాద్లో ఉంటాం, ఆ రాష్ట్రంలో ఉండం. కాబట్టి ఆ రాష్ట్రంలో బతికే వాళ్ళకు, ఆ ఉన్నటువంటి సామాన్య కార్యకర్తలకు రేపు ఇది ఎంత కష్టంగా మారుతుందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. మీ సొంత జిల్లా కనుక క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. కడపలో జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్. చంద్రబాబు నాయుడు లాస్ట్లో మాట్లాడితే ఈసారి ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి రాదు మళ్ళీ అంటే. సరే, నీకు రాజకీయాల్లో ఆశతోనే ఉండాలా, అన్నీ రావాలనే స్పిరిట్తోనే చేయాలా? ఆ రకమైనటువంటి మాటలు అందరి పార్టీలు మాట్లాడతారు. 175 జగన్మోహన్ రెడ్డి అంటాడు, ఆయన అంటాడు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, ఏ రకంగా నీకు కడపలో ఉన్నటువంటి సీట్లు నువ్వు కడపకు ఏం చేస్తావని చెప్పి చంద్రబాబు నాయుడుకి ఇస్తారు చెప్పు. మీరు చెప్పండి, కడపలో ఉన్నటువంటి డెవలప్మెంట్లో ఎక్కడ నువ్వు నీ పాత్ర ఉంది నువ్వు చెప్పు. రాజశేఖర రెడ్డి గారికి అది ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని దే ఓన్. జనం ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గమనించినారో లేదో, నేనే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేశాను. మొట్టమొదటి 1999లో నేను రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేసినప్పుడు 30,000తో నేను ఓడిపోయినా. తర్వాత నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు 35,000 ఎంతో పోయింది. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మార్జిన్ 70,000, 90,000 పెరుగుతూ పోయింది. ఎందుకు పెరుగుతూ పోయింది? వాళ్ళు ఆ ప్రాంతానికి కావాల్సినటువంటి పనులన్నీ చేయగలిగినారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మన్ననను పొందగలిగినారు అధికారంలోకి వచ్చిన తర్వాత. నువ్వు అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తావు? కడప జిల్లాకు అక్కడనేటువంటి పులివెందులో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో సీట్లు వస్తే ఆ సీట్లు నాకు వద్దని చెప్పి రాసిచ్చినాం. ఈరోజు 50 సీట్లు ఏదైతే శాంక్షన్ అయినాయో, పేద ప్రజలకు వచ్చినాయో గవర్నమెంట్ కాలేజ్, పులివెందుల గవర్నమెంట్ మెడికల్ కాలేజు సీట్లు నువ్వు వదులుకున్నాడు ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తాడా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కి లింకప్ ఒక కార్యక్రమం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. నీకు వెనకబడినటువంటి ప్రాంతాలకంతా ఏదైతే
చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాయల్పాడు, మదనపల్లి, ఆ తర్వాత రాయచోటి, ఈ అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి కదా, ఈ ప్రాంతాలకు అన్నిటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి నీటి సదుపాయమైనటువంటి ప్రాజెక్టు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు ఒక తట్టెడు, ఒక పిడికెడు మట్టి కూడా నువ్వు దాని నుంచి తీసి చేయలే. ఏ రకంగా నీకు ఓట్లేస్తారు? ఈరోజు కడపలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసుకొని జీవో నెంబర్ 56 ఏదో ఇచ్చేసి దాన్ని అమరావతికి తరలించినావు. దీన్ని చూసి ఇస్తారా? నువ్వు ఇక్కడటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ను కూర్చొని అమరావతికి నువ్వు పంపించాలని చేసినటువంటి ప్రయత్నం చేసిన దానికి ఇస్తారా? ఇటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా ముందరికి నడవకుండా, పూర్తి కాకుండా ఆపినందుకు ఇస్తారా? ఇక్కడటువంటి మెడికల్ కాలేజీలో సీట్లు వస్తే ఆ సీట్లు నిరాకరించి ఈరోజు ఆ కాలేజీలో రన్ కాకుండా చేసిన దానికి ఇస్తారు. దేనికి ఇస్తారు నీకు అధికారం? ఒకవైపు ఈ ప్రాంతానికి అన్ని వసతులు ఉండాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ముందడుగు ఉండాలని చెప్పి చేసేటువంటి వాళ్ళకి ఇస్తారా? ఈ ప్రాంతానికి వెనక్కి లాగేదానికి ఇస్తారా? మా జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఆలోచన చేయాలా? ఏందా ఈయన మెడికల్ ఇంత రాంగ్ థింకింగ్ ఉంది, ఇతను ఎట్లా మనం కరెక్ట్ చేయాలా? ఇది తప్పు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చేయాల్సింది పోయి వాళ్ళ ఊరికి డప్పులు కొట్టుకుంటారు వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలకు. లోకల్గా ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు అనాలా, ఏం సార్ నువ్వు ఇట్లా చేస్తావు, మా జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ఈరోజు నువ్వు సీట్లు ఇవ్వకుండా ఉంటే ఎట్లా అని చెప్పి నిలదీసేటువంటి కార్యక్రమం చేశారా? లేదు. ఈరోజు నీకు అధికారం ఉంది కాబట్టి, ఈ అధికారం కోసము నీ పనులు చేసుకోవాలి కాబట్టి ఆయన మెప్పు కోసం మీరు జనం తోలినారు తప్పితే ఈ ప్రాంతానికి ఏం మేలు చేస్తున్నారు? జిల్లా ఒక నాయకులు చెప్పు. సతీష్ రెడ్డి గారు, మీరు వైఎస్ రాజారెడ్డిని చూశారు, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూస్తారు. ఎట్లా చూస్తారు ఈ ముగ్గురికి సంబంధించి? ముగ్గురులో కూడా జనానికి మేలు చేయాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఆలోచన చాలా ఎక్కువగానే ఉంటుంది. దట్ ఈస్ వై వాళ్ళకి నేను నచ్చకపోయినా కూడా జనంలో యాక్సెప్టబిలిటీ ఎందుకుంది? వాళ్ళు జనానికి దగ్గరగా ఉన్నారు. జనం ఎప్పుడైనా పోయి కూర్చొని ఏదైనా సమస్య ఉంది అంటే కన్నా ప్రేమతో వాళ్ళని హక్కున చేర్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన పనులు చేయగలిగినారు. దాంట్లో అందరికంటే కూడా రాజశేఖర రెడ్డిని నేను నంబర్ 1గా నేను భావిస్తాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అది. బహుశా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి కంటే ఇంకా ఉన్నతంగా మారుతాడు అనుకుంటున్నాను నేను. ఐఎమ్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే దిస్ ద ఫస్ట్ స్టార్టింగ్ రావడమే చిన్న వయసులోనే ఆయన ముఖ్యమంత్రి అయినాడు. రాజశేఖర రెడ్డి గారి మాదిరి డొక్క ముక్కలు పడలేదు. జనం యొక్క యాక్చువల్గా ప్రజలు పడేటువంటి బాధలు, ప్రజలకు ఏం కావాలనేటువంటి కంప్లీట్ ఫీడ్బ్యాక్ ఆయన పూర్తిగా లేదు. ఐ థింక్ కాలక్రమంలో ఈయన కూడా మార్పు వస్తుంది. ఇంకా జనంతో యాక్సెప్టబిలిటీ పెరిగితే రాజశేఖర రెడ్డి కంటే కూడా బెటర్ లీడర్గా తయారయ్యేదానికి ఆ బేసిక్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఉంది. ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు చూసినట్టయితే సామాజిక న్యాయం, ఆయన సీట్ ఇచ్చేటువంటి విధానం మీరే చూశారు. 50% ఆఫ్ ది సీట్స్ బీసీలకి ఇవ్వాలని చెప్పేటువంటి తీసుకునేటువంటి నిర్ణయం సాహసోపేతం కాదా? ఇచ్చినాడు కదా. 200 సీట్లు, ఆల్మోస్ట్ 25 పార్లమెంట్లు, 170 సీట్లు ఇస్తే 100 సీట్లు పైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి కేటాయించినటువంటి ఏకైక నాయకుడు ఎవరున్నా అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఎటువంటి అవినీతి లేకుండా పేద ప్రజలు ఎవరి దగ్గర కూడా పోకూడదు, నిలబడుకోకూడదు అని చెప్పి పేద ప్రజల యొక్క గౌరవం నిలబెట్టే రకంగా. ఆఖరికి ఈ రేషన్ షాపులందరూ కూడా డోర్ డెలివరీ ఎందుకు ఇచ్చారండి? అతను పోయి నడుచుకొని పోయి తీసుకొని వస్తాడనేది కాదు, అతను గౌరవంగా అతను హక్కుగా తీసుకోవాలనే కారణంగా డోర్ డెలివరీ ఇచ్చినారు. ఈరోజు గ్రామ సచివాలయాలు పెట్టాడు. ప్రతి ఒక్క 50 మంది ప్రజలకు ఒక వాలంటీర్ని పెట్టాడు. మీరు వాళ్ళకి ఏమేం కావాలో మీరు చూసుకోండి, వాళ్ళ ఇంట్లోకి పోయి మీరు నోట్ చేసుకొని వచ్చి ఆ సచివాలయంలో కూర్చొని ఫీడ్ చేయండి, గవర్నమెంట్ గారి నివేదికలు పంపించని చెప్పాడు. ఎవరికి ఇచ్చారండి? ఎవరికి మేలు జరిగింది ఇది? ఈరోజు డబ్బులుండే వాళ్ళకు, హోదాలుండే వాళ్ళకు, అగ్రకులాల వాళ్ళకు జరుగుతుంది, కానీ సామాన్యటువంటి ప్రజలకు మేలు అప్పుడు జరిగిందా లేదా? మీరు ఒకసారి ఆలోచించండి. మేలు కంటే కూడా ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరు కోరుకుండేది. ఇప్పుడు నా అవసరం ఉంది, నేను ఒక ఆఫీస్ దగ్గరికి పోతా, అప్పుడు నా పరిస్థితి ఎట్లుంటుంది? అడుక్కునే వాని మీద సార్ నాకు ఈ పని చేయండి అని చెప్పి కొంచెం వినయంగా పోదు. అదే ఒక అధికారి వచ్చి నా దగ్గరికి వచ్చి చేసేటప్పుడు నాకు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎట్లుంటుంది? ఏమయ్యా నువ్వు నేను రోజులైంది నేను అడిగినా కూడా ఇంకా నువ్వు చేయలేదని చెప్పి అధికారంతో అడగచ్చు కదా. ఆ యొక్క హక్కు జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. కానీ ఇప్పుడున్నటువంటి సమయంలో జనాన్ని, ఎస్పెషల్లీ పేదవాడిని మరీ వాని స్టేచర్ తగ్గించే రకంగా ఇచ్చేస్తారు. సతీష్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరికి ఒక పొలిటికల్ అంబిషన్ ఉంటుంది. చివరిగా మీ అంబిషన్ ఏంటి పొలిటికల్కి సంబంధించి? నాకు పొలిటికల్గా రాజశేఖర రెడ్డి గారి పైన, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద గెలవాలని చెప్పేసి ఒక పట్టుదలతో నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయినా.
బట్ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాకున్నటువంటి బంధువులు నాకున్నటువంటి అప్పుడున్నటువంటి నాలతో వాళ్ళ మీద పోయినా అంటే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నాకు మీరు ఎట్లయితే చెప్పారో నాకు వాళ్ళ మీద వ్యతిరేకత తప్పితే ఏమీ లేదు. నాకున్నటువంటి నా ఫ్యామిలీ సర్కిల్ కానీ అందరూ కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను కలిసింది ఎలక్షన్ ముందు ఆయనకి ఎందుకు అనిపించిందో కానీ కొంతమందిని పంపించేసి ఆయన పార్టీ వాళ్ళని పంపించేసి ఆయన రాజకీయాల్లో లేడు కదా, మన పార్టీలో వచ్చి యాక్టివ్గా చేస్తే బాగుంటుంది, రమ్మని చెప్పకూడదు అంటే నేను పోవడం జరిగింది. పోయిన తర్వాత నేను చూశాను ఎంత మంచి మనిషి అంటే, ఎంత మంచి హృదయం అంటే, ఇంతకంటే అదృష్టం జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి అదృష్టం కూడా దక్కాలి. ఆ ప్రేమను పొందేదానికి కూడా రాజకీయాల్లో అటువంటి వ్యక్తి దగ్గర పనిచేస్తే చూస్తారు ఒక మంచితనం అనేది ఏదో. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర చాలా సన్నిహితంగా పనిచేసిన గడిచిన సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా చూస్తూ ఉంటారు. ఏ రకంగా మనం ఉపయోగపెట్టుకోవాలా, వీడి దగ్గర నుంచి ఎట్లా మనం రాబట్టుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కానీ పలానా వ్యక్తి ఉన్నాడు, ఇతను నేను ఏమి ఇవ్వాలా, ఇతను ఏ రకంగా ఆదుకోవాలా, ఇతనికి ఏదైనా ఆర్థికంగా లాభం వచ్చేటువంటి పనులు చేయాలన్నా, ఇతను పొలిటికల్గా ఒక మంచి పోస్ట్ ఇవ్వాలన్నా, లేకుంటే ఇతని గౌరవంగా ఈ రకమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానంలోనే దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోతే ఏ రకంగా ఆయన వాడుకోవాలి ఇతను అనేటువంటి ఆలోచన అతనికి ఉంటుంది. ఇతని దగ్గరికి వస్తే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దగ్గరికి వస్తే వీళ్ళని ఏ రకంగా నేను కాంట్రిబ్యూట్ చేయాలనేది ఒక ఆలోచన వస్తుంది. సో మీకు అదే అంబిషన్ మొత్తానికి సంబంధించిన? నాకేం అంబిషన్ లేదు. నేను రాజకీయాలు వద్దనుకొని చెప్పి నాకు రాజకీయంగా వాళ్ళ మీద ఉన్నింది. ఎప్పుడైతే నాకు లోకేష్కు ఆ యొక్క అభిప్రాయాలు భేదం వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళకు నా నుంచి ఏం కావాలనేది నాకు మీకు లోకేష్కి పెద్ద ఏం జరిగింది? నాకు లోకేష్ పెద్దగా ఏం జరగలేదు. అదే బాధ అంతా ఏంటంటే వాళ్ళ యొక్క విధానం చంద్రబాబు నాయుడుతో ఉన్నంత వరకు కూడా ఐ హ్యాడ్ మై ఓన్ రెస్పెక్ట్. కానీ లోకేష్ పార్టీలోకి వచ్చిన తర్వాత అతని యొక్క బిహేవియర్లో ఉన్నటువంటి ఆ అహంకారము, ఆ తర్వాత అతని మనుషులు చూసే విధానం నాకు నచ్చలేదు. అతనికి ప్రతి ఒక్కడు కూడా నా దగ్గర వీడొక్కడు నౌకరు, నా దగ్గర ఏదో పని బాట లేకుండా ఏదో లాభం కోసం వచ్చినాడు, నేను ఒక నౌకరుగా ట్రీట్ చేస్తామనేటువంటి ఒక భావన నాకు కనపడింది. ఆ తర్వాత ఆ అతిపెత్తనం అనేది నాకు నచ్చలే. చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉన్నంత వరకు కూడా ఐ ఫెల్ట్ నేను కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యుడిని. మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి, నేను ఆ కుటుంబంలో ఒక సభ్యునిగా వ్యవహరించినటువంటి నా గౌరవం వేరు. నన్ను ఒక నౌకరుగా ఏదో నువ్వు కూర్చున్నా నీకు 400 ఇస్తా 500 ఇస్తా నువ్వు నా ఇంట్లో నౌకరు మాదిరి పనిచేయనటువంటి విధానం అది నాకు లోకేష్లో స్పష్టంగా కనపడింది. కాబట్టి అక్కడ పనిచేయడం అనవసరము అనుకొని బయటకు వచ్చేసాను. థ్యాంక్ యూ సతీష్ రెడ్డి గారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి చిన్న సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తాను, జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలో రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సతీష్ రెడ్డి అంటున్నారు.